అస్సలాము అలైకుం, నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే వాహన మితికి సంబంధించినటువంటి అప్డేట్స్ నేను మీకు చెప్తానండి. అయితే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ సపోర్ట్ చేసిన వారు అవుతారు. అయితే లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. కింద మీకు 15,000 రూపీస్ మీ అకౌంట్లో ఎవరికైతే ఆటో కానీ ట్యాక్సీ కానీ మ్యాక్సీ క్యాబ్ కానీ ఉంటాయో వాళ్ళకి 15,000 రూపీస్ మీ అకౌంట్లో అక్టోబర్ 1న క్రెడిట్ చేస్తారని చెప్పేసి మనకి అప్డేట్ వచ్చింది కదండి. అయితే దీనికి ముందు మనం ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలండి. అంటే కొత్త అప్లికేషన్స్ ఏం లేకుండా మనకి ప్రీవియస్ జగన్ గారి కాలంలో ఏమైతే ఉన్నాయో అదే డీటెయిల్స్ తోటి మీకు లిస్ట్ అనేది వచ్చేస్తుంది. ఆ లిస్ట్ ప్రకారం మీరు వెళ్ళి సచివాలయం, మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం ఉంటుంది కదండి, ఆ సచివాలయంకి వెళ్ళి ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి. ఈకేవైసీ కంప్లీట్ చేయకపోతే కనుక మీకు అమౌంట్ అనేది క్రెడిట్ కాదు. సచివాలయంకి వెళ్తే వాళ్ళు అక్కడ మీకు ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా అంటే ఫేస్ మీకు ఫోటో తీస్తారు. లేదంటే కనుక మీకు ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకెళ్తే కనుక ఓటీపీ ద్వారా అయినా మీకు ఈకేవైసీ అనేది ప్రాసెస్ కంప్లీట్ చేసేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటేనండి, మనం బ్యాంక్ అకౌంట్ ఇస్తాం కదా సచివాలయంలో, ఆ బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ ఇస్తారో అది ఎన్పిసిఐ లింక్ ఖచ్చితంగా అవ్వాలండి. అది ఎన్పిసిఐ లింక్ కనుక అవ్వకపోతే మీ బ్యాంక్ అకౌంట్లో ఈ అమౌంట్ అనేది క్రెడిట్ కాదు. ఓకేనా, మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసి అమౌంట్ క్రెడిట్ కాలేదు అంటే కనుక అసలు అది పాసిబుల్ కాదండి. సో ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ మాత్రమే మీరు సచివాలయంలో ఇవ్వండి. ఓకేనా. వాహన మిత్రికి సంబంధించి న్యూ అప్లికేషన్స్ అయితే ఏం అవసరం లేదండి. పాత అప్లికేషన్స్ ఉన్నాయి కదా, వాటితోనే మనకి నేమ్స్ అనేది డిస్ప్లే అవుతాయి అన్నమాట మన సచివాలయంలో. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఈకేవైసీ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలండి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే కనుక మన అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ కాదు. అయితే ఈ కేవైసీ చేసుకోవడానికి మనం సచివాలయానికి వెళ్తాం కదండి. వెళ్ళేటప్పుడు మీరు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఒకటి, మళ్ళీ ఏమో ఈ రేషన్ కార్డు ఒకటి, ఆర్సీ ఒకటి, మీ వెహికల్ యొక్క ఆర్సీ, ఇంకొకటి ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్, మళ్ళీ ఈ వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, అవి మొత్తం కూడా తీసుకెళ్ళండి. ఒక సెట్ జిరాక్స్ కాపీ సచివాలయానికి తీసుకెళ్ళండి. అక్కడికి ఇచ్చేసేయండి. ఒకవేళ వాళ్ళు అడిగితే కనుక ఇవ్వండి ఖచ్చితంగా. ఒకవేళ మీరు ఈకేవైసీ చేయడానికి అందుబాటులో లేకపోతే కనుక మనం ఓటీపీ ద్వారా అయినా ఫోన్ నెంబర్ తోటి ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ పథకానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు, ఎలిజిబుల్ ఎవరు అంటే ఎలా డిక్లేర్ చేస్తారంటే మనకి మెయిన్ మనము వైట్ రేషన్ కార్డు హోల్డర్ అయి ఉండాలండి. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే మన ట్యాక్సీ కానీ మ్యాక్సీ క్యాబ్ కానీ ఆటో కానీ మన ఓన్ ఉండాలన్నమాట. అంటే డ్రైవర్ మన ఓనర్ రెండు మనమే అయి ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే ఇది అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ స్కీమ్ అనేది. ఇంకొకటి ఏంటంటే మనకి ఆటో ఉంది అండ్ ట్యాక్సీ ఉందండి, రెండు ఉన్నాయనుకోండి, అలాంటి కేసులో ఏదో ఒక దానికి మాత్రమే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకేనా, రెండింటికి కూడా క్రెడిట్ కాదు. మళ్ళీ కొంతమంది అడుగుతూ ఉంటారు, నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆటో పర్చేస్ చేసుకున్నానండి, బట్ ఆటో అనేది వాళ్ళ పేరు మీదనే ఉంది, నేను డ్రైవింగ్ చేస్తున్నాను, ఆటో మాత్రం నేను కొనుక్కున్నాను అంటారు. అలాంటి కేసులో మీకు అమౌంట్ అనేది క్రెడిట్ కాదు. ఓకేనా, వాళ్ళకి పేరు మీద ఉంది కాబట్టి ఆటో వాళ్ళకే క్రెడిట్ అవుతుందండి. సో మీరు మీ పేరు మీదకి మీ ఆటోని ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇనెలిజిబుల్ వస్తారు అని చెప్తారు కదండి. ఇనెలిజిబుల్ ఎందుకు వస్తారంటే ఇప్పుడు 300 యూనిట్స్ 6 months యావరేజ్ కరెంట్ బిల్ వచ్చేసి 300 యూనిట్స్ లోపల మాత్రమే ఉండాలండి. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఒకవేళ కరెంట్ బిల్ కనుక 6 months యావరేజ్ 300 యూనిట్స్ దాటింది అనుకోండి, మీరు ఈ పథకానికి అనర్హులు అనమాట. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ పెన్షనర్ మనం అయ్యే ఉండకూడదు. ఓకేనా, మన ఫ్యామిలీలో ఎవరికి కూడా గవర్నమెంట్ పెన్షన్ అనేది రాకూడదు. ఇప్పుడు మెట్ట మాగాణి ఉంటుంది కదండి, డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్ అని చెప్పేసి. మాగాణి వచ్చేసి మనకి 3 acres ఉండొచ్చు, మెట్ట భూమి వచ్చేసి ఒక 10 acres ఉండొచ్చు. అంటే మొత్తం కలిపి 10 acres లోపల మాత్రమే ఉండాలి, వీళ్ళు మాత్రమే అర్హులు. అండ్ ప్రాపర్టీ ఉంటుంది కదండి, మనకి ప్రాపర్టీ వచ్చేసి పట్టణాల్లో వచ్చేసి అంటే టౌన్లలో వచ్చేసి 1000 square feet లోపల మాత్రమే మనకి ప్రాపర్టీ ఉంటే ఎలిజిబుల్ అండి. దానికంటే గ్రేటర్ దాని ఉంటే కనుక మనం ఈ పథకానికి అనర్హులం. ఓకేనా, ఓన్ ఉండాలండి. ఏదైనా సరే మీ వెహికల్ అయితే ఓన్ మాత్రమే ఉండాలి. రెంటెడ్ అయితే మీకు రాదు, రెంట్ వాళ్ళకి ఎప్పటికీ రాదండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటేనండి, వాళ్ళు మనం ఈకేవైసీ చేయడానికి సచివాలయానికి వెళ్తాం కదా, అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని మీరు ప్రాపర్గా ఫిలప్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయండి. ఓకేనా. ఏమైనా డీటెయిల్స్ మీకు ఫిలప్ చేసేటప్పుడు ఏమైనా ఏమైనా డౌట్స్ వస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అప్లికేషన్ ఫామ్ చూడండి, ఇక్కడ డిస్ప్లే చేస్తాను. మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుందండి. ఓకేనా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.